నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. క్రైమ్ థ్రిల్లర్ అండ్ ట్విస్ట్లు టర్న్స్ తో ఒక మూవీ వచ్చేసింది. అది వచ్చేసి గేదెల రాజు కాకినాడ తాలూకా. ఇది వచ్చేసి ఏప్రిల్ 24న విడుదల కాబోతుంది. సో ఈ రోజు మనము ఆ మూవీ టీమ్ తో మాట్లాడదాం. సో మన ముందున్నారు ద గ్రేట్ యాక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాట్ నాట్. సో రఘు కుంచే గారు, ఈయన ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నమస్తే రఘు గారు. అండ్ ఆల్సో మన డైరెక్టర్ గారు ఉన్నారు చైతన్య గారు. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. అండ్ హీరోయిన్ గారు టీనా గారు ఉన్నారు. నమస్తే టీనా గారు. సో ముగ్గురు వచ్చారు. సో మనం చిట్ చాట్ చేద్దామా? సో రఘు గారు, ముందుగా సో ఈ సినిమా చూశాను, ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇందులో ట్విస్ట్లు టర్న్స్ అయితే కథ అయితే అర్థం కాలేదు, అర్థం అయ్యేలాగైతే లేదు, కానీ అంటే అర్థం అవ్వేటట్లు మీరు చెప్పరులేండి, సినిమా చూడాలి ఖచ్చితంగా. సో ఏంటి కాకినాడ తాలూకా అంటే కాకినాడకు సంబంధించిందేనా? మొత్తం అక్కడ కాకినాడ టౌన్లో జరిగిన కథ అండి ఇది. అంటే ఒరిజినల్ కథ కాదు, బట్ ఇదే సినిమాటిక్ ఇదే. ఈ ఇంకొక గేదెల రాజు అంటే అతను అసలు పేరు భగవాన్ రాజు. అతను చేసే వృత్తి ఏదైతే ఉందో పాల వ్యాపారం, దాంతో అతనికి ఆ పేరు వస్తుంది అనమాట. ఓకే. సో అలా ఇతను అక్కడ ఆ టౌన్ని అతను ఆ టౌన్ మీద అతను ఒక గ్రిప్ సాధించడం. అట్ ద సేమ్ టైం అతనికి కొన్ని పంచాయతీలు ఉంటాయి. ఆ పంచాయతీలతో ఒక 5-6 కథలు ముడిపడి ఉండడం. ఓకే. సో అది క్యారెక్టర్ లాగా. ఓకే. ఇవన్నీ అతను చుట్టూ తిరుగుతాయి అనమాట మొత్తం కంప్లీట్ గా, టోటల్ గా. సో రఘు కుంచి గారు, మీరు చూస్తే గెటప్ కూడా క్యారెక్టర్ గెటప్ వేసుకుని వచ్చారు. అంటే డైరెక్ట్ నేను సినిమాలోనే ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సో కొంచెం క్రూయాలిటీ ఉంది కదండి మీ క్యారెక్టర్. కొంచెం కాదు మేడం, నాకంటే హానెస్ట్ చెప్పాలంటే నన్ను నేనే చంపేసుకోవాలన్నంత కోపం వచ్చింది ఈ సినిమాలో. ఆ క్యారెక్టర్ చూస్తే అంత దారుణంగా డిజైన్ చేశాడు ఈ క్యారెక్టర్. చైతన్య గారు దారుణాతి దారుణంగా ఉంటుంది అన్నమాట. ఏంటి మహాభారతం నుంచి ఒక క్యారెక్టర్ ని ఇన్స్పైర్ గా తీసుకొని మరి చేశారని విన్నాము. అది డైరెక్టర్ గారు చెప్పండి. సో డైరెక్టర్ గారు చైతన్య గారు చెప్పండి, ఈ క్యారెక్టర్ గురించి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మంచి టాపిక్ అయిపోయింది అది. సో ఇది ఒక వెరైటీ క్యారెక్టర్, కొత్తగా ఉంది. మహాభారతంలో ఒక క్యారెక్టర్. సో దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ మహాభారతంలో కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు ఉన్నారు కదండి, ఆయనకి 2 సలహాదారులు ఉంటారు. అందరికీ విదురుడు గురించి తెలుసు. అవును. ఎందుకంటే మంచి నీతి చెప్తాడు, విదుర నీతి అంటారు. కనికుడు గురించి ఎవరికి తెలియదు, చాలా చిన్న సబ్జెక్ట్ ఉంటుంది కనికుడు గురించి. సో దానికి కనిక నీతి అంటారు. సో కనిక నీతి ఏంటంటే అంటే కుటిల నీతి, చాలా వరస్ట్ నీతి అన్నమాట. అంటే ఎంత దారుణం అంటే నా అనేదే ముఖ్యం. సో ఎంత సొంతోడైనా సరే నేను మునిగిపోతాను అంటే ముందాన్ని ముంచేయాలి. అంటే ఇంకా ఎలా ఉంటాడంటే నమ్మక ద్రోహం చేయమని చెప్తుంది. సో నువ్వు వాడితో మంచిగా ఉండి టైం వచ్చినప్పుడు వాటెవర్ మోసం చేస్తావో చంపుతావో ఏదైనా సరే, ఆ కైండ్ ఆఫ్ నీతి. అంటే ఎంత భయంకరమైన నీతి అంటే మహాభారతం రాసిన వ్యాస మహర్షి ఆ క్యారెక్టర్ గురించి చాలా తక్కువ రాశారు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటి అంటే ఇలాంటి క్యారెక్టర్ను మనం గనక మహాభారతంలో పెడితే భ్రష్టు పట్టేస్తుంది, అంత దారుణమైన క్యారెక్టరైజేషన్. ఎందుకంటే దాన్ని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కొంతమంది. ఎగ్జాక్ట్లీ అందుకే ఆయన దాన్ని ఇంకా ఇది చేయలేదు, ఎలాబరేట్ చేయలేదు. సో అలాంటి క్యారెక్టర్ ను తెచ్చి పెట్టారు మీరు. మాకు చాలా క్యూరియాసిటీగా ఉందండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలి. రఘు గారు చాలా క్యారెక్టర్స్ చేశారు, సో ఇది మాత్రం నిజంగా స్పెషల్ అని అనుకోవచ్చు కదా రఘు గారు? 100%. ఓకే. నాట్ ఓన్లీ యాక్టర్ గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ మూవీ. ఓకే. ఎందుకంటే ఒక బీజిఎం కానీ సాంగ్స్ కానీ డెఫినెట్ గా కొత్త స్టైల్ లో చేసాం సినిమా మొత్తం. సో మీరు ప్రొడ్యూసర్ కూడా అట కదా ఈ సినిమాకి? కొంచెం అలా వచ్చిపోయారు. ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే మీకు, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, మరి ఇదెందుకండి ప్రొడ్యూసర్ కూడా? మరి అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ లో మనం ఒక రకంగా అలా వెళ్తే కూడా కొంచెం ఇంకా బాధ్యతగా ఎక్కువ నెత్తి మీద తీసుకోవచ్చు. రైట్. సో ఉంటుంది కదా, రెస్పాన్సిబిలిటీ కూడా కొంచెం పెరుగుద్ది. చాలా మంది ఏంటి, యాక్ట్ చేసో లేకపోతే వర్క్ చేసో సినిమాతో అయిపోద్ది, వాళ్ళ పని అయిపోద్ది. తర్వాత వాళ్ళతో పెద్ద సినిమాతో అవసరం లేదు రిలీజ్ అయిన తర్వాత. సో ఆ పెయిన్ కూడా ఉంటే బాగుంటది అనిపించింది. సో అది కూడా ఒకసారి చేసి చూడాలని అంటే ఇష్టంగా తీసుకున్న పెయిన్ అది. ఇష్టంగా సినిమా మీద ఇష్టంగా తీసుకున్న పెయిన్. సో ఇది క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్షన్ అవన్నీ చూసుకున్నారా? అన్ని అంటే ఎక్కడ మ్యూజిక్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అన్ని చూసుకుంటున్నారా? 100% అండి. ఎందుకంటే మనం వీళ్ళు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా అడిగేవారు ఇది ఎంత లెంగ్త్ కావాలి, ఎందుకంటే అంత అక్కడే ఉన్నాం కాబట్టి, స్పాట్ లో ఉన్నాం కాబట్టి ఇది ఎంతవరకు ఉంచాలి,
ఎందుకంటే ఆర్ఆర్కి ఎంతవరకు మనం దాన్ని సస్టైన్ చేయొచ్చు, ఓకే. ఆర్ఆర్ ఎక్కడి నుంచి మనం బ్రిస్క్గా కట్ చేయొచ్చు అనే ఒక సెన్స్లోనే సినిమా మొత్తం ఎడిట్ కూడా చేశారు వీళ్ళు. సూపర్ సూపర్. దానివల్ల ఏమవుతుందంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది జాబ్. ఓకే. బట్ అయినా టైం తీసుకొని చేసాం, ఎందుకంటే చాలా డీటెయిల్గా వెళ్ళామండి. ఓకే. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క థీమ్ పెట్టుకొని ఒక్కొక్క సీక్వెన్స్కి అంటే ఒక సిచ్యువేషన్ కూడా థీమ్స్ వెళ్ళాయి సినిమాలో. ఓకే. ఓకే. అందువల్ల ఏముందంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది క్యారెక్టర్లా ఉంటుంది. మ్యూజిక్ కూడా సినిమా చూస్తున్న చెప్పు అదొక పాత్ర, నేను కూడా ఒక యాక్టర్నే అన్నట్టుగా బిహేవ్ చేస్తాను. అదే కదా. అంతేగా నేనే సినిమా అని ఉండదు. లేదు లేదు. అది కానీ చాలా బాగుందండి. ట్రైలర్ చూస్తే ఎక్సలెంట్గా ఉంది. అంటే ఏదో పెద్ద సినిమా లాగా, అంటే మ్యూజిక్ కానీ మీ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు హీరోయిన్ గురించి చూస్తే మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు హీరోయిన్ పాత్రకి, ఏంటి? Yes, ma'am. అంటే సత్య అనే క్యారెక్టరు ఒక స్ట్రాంగ్ ఉమెన్ మన సినిమాలో. సో అలాంటప్పుడు ఏంటి అంటే తను చాలా మన పక్కింటి అమ్మాయిలా కనిపించాలి, అదేవిధంగా తెలుగు అమ్మాయిలా పర్టికులర్గా కనిపించాలి అన్నది మెయిన్ మోటివ్. ఓకే. నేను తనవి అంటే కమిటీ కుర్రల్లో చేశారు, అంతకుముందు చాలా యూట్యూబ్లో వెబ్ సిరీస్లో అవి చేస్తూ ఉండేవారు. సో నేను ఆవిడ తమిళ్ చూసా, ఫస్ట్ తమిళ్ వెబ్ సిరీస్ అవి చూసా. తమిళ యాక్టర్ ఏమో ఎందుకులే అనుకున్నా, కానీ తెలుగు కూడా ఉన్నాయి. అప్పుడు అర్థమైంది తెలుగు యాక్టర్ అని. సో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు, ఆవిడ చేస్తున్న పెర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు, అంటే మన సినిమాలో అన్ని షేడ్స్ ఉంటాయండి, స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషన్ ఉంటుంది. సో అంటే ఇంకొకటి నేను తనకి చాలా క్లియర్గా చెప్పా, అంటే ఒకటి చెప్పుకుంటూ ఆ ఏడ్చే తీరు అనేది మనం డిస్కస్ చేసాం, గుర్తుందా స్టార్టింగే? అదే కాంప్లికేటెడ్, అది చేయడం చాలా కష్టం, అది మీరు చేయగలరా? నేనైతే చేయగలరా అడిగాను. సో అది చేయగలరు, అది పండించగలరు అనే నమ్మకం వచ్చిన తర్వాత నేనే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశా, ఎంత పొడుగు చేశా పొడుగు చేసి లాస్ట్లో మీరేనా సత్య అని పెట్టా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైన్ కనెక్ట్ అయింది, తర్వాత కథ నచ్చింది, అలా అలా క్యాస్ట్ చేశాను. ఓకే. సో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్నారు, అంటే ఈ క్యారెక్టర్ కి అంత ఎలివేషన్ ఉంది, రైట్? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఒక పార్ట్ కూడా అంటే సినిమాలో ఓకే సత్య కూడా మెయిన్ ఒక్కొక్క ప్లాట్ కూడా ఉంటుంది సత్య కూడా. ఓకే. అంటే ఈవిడ హీరోయిన్ కదా, మరి హీరో ఎక్కడండి? అంటే ఒకటి మ్యామ్, జనరల్ గా మనం అందరం ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే హీరో హీరోయిన్ అని ఫిక్స్ అయిపోతాం కదా జనరల్ గా. ఇంక సాంగ్ ఉందంటే ముందే ఫిక్స్ అయిపోతాం. కానీ మన సినిమా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో హీరోలు హీరోయిన్లు లేరు. గేదెల రాజు అనే క్యారెక్టరే సెంట్రిక్, ఈ మిగిలిన అన్ని కూడా లైఫ్ మ్యామ్. ఓకే. అదొక ప్రధాన పాత్ర, ఇవన్నీ దాని సైడ్ రోల్స్. ఇట్స్ నాట్ లైక్ సైడ్ రోల్స్ మ్యామ్. ఒక ఏరియాలో, ఒక ఊర్లో ఒక పాత్ర ఉంటే కనుక దానివల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, సపోర్టింగ్ రోల్స్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల లాభం పొందుండొచ్చు. అలాంటి లైఫ్లు ఏవైతే ఉన్నాయో లైఫ్లను తీసుకున్నాం. సో అలా రోల్స్ కూడా కదా వాళ్ళ లైఫ్లు స్ట్రాంగ్. సో అలాంటి లైఫ్లో వాళ్ళది ప్రేమ కదా, అంతే. ఓకే. అంతే తప్ప వీళ్ళ హీరో హీరోయిన్ కాదు అసలు. కాదు, ఈయన విలనో కాదు, ఈయన విలను కాదు, ఆవిడ హీరోయిన్ కాదు. అందరు హీరోలే, లేకపోతే అసలు ఎవరు హీరోలు కాదు. ఇదేదో బానే ఉందండి, నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని. క్యారెక్టర్ హీరో హీరోయిన్ ఫీల్ అవుతారు, కానీ అందరూ విలన్లే. అందరూ విలన్లే మ్యామ్, నిజంగా చెప్తున్నా. మా సినిమాలో ఎవ్రీవన్ ఈజ్ విలన్. అది సినిమా చూస్తే అర్థం. మ్యామ్ మీరు చెప్తారు, సినిమా అయితే చెప్తారు ఆవిడ విలన్ కాదు. సో బాగుందండి, వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే మేము ఒకటి విన్నాము, మీరు పొలం అమ్మి మరీ సినిమా తీసారట కదా? ఇట్స్ నాట్ లైక్ అమ్మడం, క్రెడిట్ తీసుకున్నాం. ఇట్స్ లైక్ తాకట్టు పెట్టడం. సార్ దానికి మీనింగ్ అదే కదండి. మీనింగ్ అయ్యో అమ్మేసారు అనుకోండి, మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి అడిగితే అంతే. ఐ మీన్ టు సే, అంత ఎఫర్ట్ పెట్టారు, అంత ప్రాణం పెట్టారు. సో దానికి మీకు వెనక ఉన్న మీ ఉద్దేశం ఏంటి, ఫీలింగ్ ఏంటి? మెయిన్ మ్యామ్, తిరిగి ఉన్నా, నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో డైలాగ్ టు డైలాగ్ బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, అంటే నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో తిరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రెండో సినిమా చేస్తాను, నువ్వు భలే చెప్తావు కదా, రెండో సినిమా చేస్తాను ఖచ్చితంగా, చిన్నది ఏదో ఫస్ట్ తీసుకురాని. అందరూ రెండో సినిమా తీస్తే ఫస్ట్ చాలా 4 ఏళ్ళు గడిచిపోయినాయి మ్యామ్ డియర్ కామ్రేడ్ తర్వాత. సో ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఎప్పుడైతే ఇంట్లో చెప్పానో, డాడీకి చెప్పానో, డాడీ ఏమన్నారంటే ఏం పర్లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది, ముందుకెళ్ళిపోండి, మీ టీం అంతా ఉన్నారు కదా, ముందుకెళ్ళిపోండి అన్నారు. మేమేమే మరి బీభత్సమైన కాదు కాబట్టి, సో ఆ గోల్డ్ అప్పటి వరకు దాచుకున్నదో కొంచెం అలా పెట్టి తీసాను. నిజంగా ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కి సినిమా చేయడానికి ముందు ఫోన్ కాల్ ఒక లైన్ చెప్పాడు, మంచి కొటేషన్ అది. ప్లీజ్ చెప్పండి, చెప్పండి, మా ప్రేక్షకులు వినాలి.
మనం ఎంత పెడితే రోడ్డు మీదకి వచ్చేయకుండా ఉంటాం. ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా. ఏంటండి అదే బాబు? నేను ఒకటి అడుగుతాను చెప్పండి. జడ్చుకొని ఉంటారు ఆయన. ఆయన ఏమన్నారు తెలుసా, అంత సీన్ లేదు, నాకు ఎంతకింత నాకు తెలియదు, నీ సినిమాకి ఎంత అవుతుందంటే అంత నేను పెడతాను, నువ్వు ముందు సినిమా మీద దృష్టి పెట్టా అన్నారు. సో మీరు వేసిన డైలాగ్ ఆయన బెస్ట్ డైలాగ్ బెస్ట్ కౌంటర్ వేస్తారు, అప్పుడే వేస్తారు. చూసాను కదా వాళ్ళ మదర్ని ఫాదర్ని చూసాను కదా, ఏ రోజు ఈ సినిమాకి మేము డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నాము లేకపోతే ఎక్కడో చోట తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తున్నాం, అసలు ఆ పెయినే లేదు వాళ్ళకి. ఓకే. వాళ్ళు ఎంతసేపు మురిసిపోతున్నారు అంతే. వీడు ఇప్పుడు వేళ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వాళ్ళ ఫాదర్ అయితే ఈ స్టేజ్ మీద నన్ను నా కొడుకు తీసుకొచ్చాడని చెప్పి గర్వం చెప్పుకుంటున్నారు ఆయన. అలాంటి సపోర్ట్ కావాలండి యాక్చువల్లీ. అసలు ఎందుకంటే మనకి తెలియదు. సో ఒక చోట డబ్బు పెట్టి ఆ రిలీజ్ అయిన తర్వాత మనము సో అంతవరకు మనకి నమ్మకం అనేది నడిపిస్తుంది, రైట్? సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి అంటే. ఎవరుంటారు చెప్పండి వాళ్ళు, ఇప్పుడు ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా పిల్లలు డాక్టర్స్ అవ్వాలనుకుంటారు, ఇంజనీర్స్ అవ్వాలనుకుంటారు, బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటారు, మంచి సెక్యూర్డ్ లైఫ్ లో ఉండాలని ఉండాలి అనుకుంటారు. అనుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు, నువ్వు సినిమా డైరెక్ట్ చేయి, పర్వాలేదు, నీ వెనక ఎవరు ఎవరు అనరండి. సో అది డెస్టినీ తీసుకెళ్తే ఇంకా అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. మూర్ఖంగా వచ్చిన వాళ్ళే అందరూ, అమ్మ నాన్న మాట Accidental గా వచ్చిన వాళ్ళే అందరూ. సో ఇప్పుడు సినిమా గురించి మనం మాట్లాడుకుంటే సో ఇందులో ఎక్కువగా క్రైమ్ ఉంది అనేసి ఒక మాట వినిపిస్తుంది, అది ఏమంటారు మీరు? మ్యామ్ యాక్చువల్లీ మనం క్రైమ్ డ్రామా అనే చెప్తున్నాం, మర్డర్ మిస్టరీ అని చెప్తున్నాం, కానీ దీంట్లో క్రైమ్ అనేది కథలోనే ఉంటది. మేము ఊరికే నరికేయడం, చంపేయడం, బ్లడ్ షెడ్ చూపించడం అలాంటి డ్రామాలు చేయలేదు. కథని తీసుకెళ్లే విధానంలో మనకి నిజంగా కనిపిస్తూ ఉంటది, మనకి వినిపిస్తూ ఉంటది, ఎలాగా బ్యాక్గ్రౌండ్ లో మనకు ఫీల్ అవుతూ ఉంటాం, ఓకే ఇది క్రైమ్ కదా ఇది, మనం ఎక్కడ స్కిన్ షో చేయాలా, ఏదో రకంగా జనాలను అట్రాక్ట్ చేయాలి ఈ టైప్ లో. సో ప్రాపర్ గా కథ చెప్పాం. ఈయన క్యారెక్టర్ ఉందండి గేదెల రాజు, ఓ భయంకరమైన క్యారెక్టర్, కామెడీ కూడా చేస్తాడు ఈయన, కామెడీ కూడా చేస్తారు ఈ సినిమాలో, డాన్స్ కూడా చేస్తారు ఈ సినిమాలో. డాన్సులు కామెడీ కూడా ఉంటాయి అంటే అంతే కదా మ్యామ్. నిజంగా ఒక రౌడీ షీటర్ అనేవాడు ఏమని, నేను రౌడీ షీటర్ని అని అలా ఉండడు, చాలా క్యాజువల్ గా ఉంటాడు. చాలా మంది మీకు అర్థమై ఉంటుంది, చాలా కూల్గా ఉంటారు వాళ్ళు. పెద్ద పెద్ద రౌడీ షీటర్లు, పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు చూడండి మీరు, చాలా మామూలుగా ప్రశాంతంగా లైట్ తీసుకుంటారు ప్రతిదీ. నేచురల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, క్రైమ్ నేచురల్ గా ఉంటది, కావాలని ఉండదు. సో ప్రధాన పాత్ర కాబట్టి ఈయన చుట్టూనే అన్ని క్యారెక్టర్స్ తిరుగుతూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు యాక్టింగ్ చేసిన తర్వాత సో దీనికి ఏమైనా సాంగ్స్ పాడారా ఈ మూవీ? ఇందులో 3 సాంగ్స్ ఉన్నాయండి. ఓకే. ఒక సాంగ్ వచ్చి మన బేబమ్మ అని అప్పుడు చాలా వైరల్ అయింది ఆవిడ, నేను మట్టి మనిషి నుండి నేను చెప్పి ఒక సాంగ్ చేయించాను. ఆవిడ ఈ మాధ్యమాల్లో కూడా విపరీతం పాపులర్ అయ్యాయి, ఆవిడ ఒక సాంగ్ పాడింది. తర్వాత ఇంకొక సాంగ్ మంగాదేవి గారని, ఆవిడ పార్వతీపురం అక్కడ మన ఒరిస్సా దగ్గర ఆల్మోస్ట్ బార్డర్ లో ఉంటారు. ఆవిడ ఏంటంటే ఈ పద్య నాటకాలు వేస్తుంది ఆవిడ, అంటే హరిశ్చంద్రుడు ఇలా, చాలా మంచి వాయిస్ ఆవిడది. అంటే మైక్ కూడా అవసరం లేదనమాట, 2 కిలోమీటర్ల దూరం వెళ్తుంది వాయిస్. ఆవిడతో ఒక పాట పాడించారు దీంట్లో ఆవిడతో. ఇంకొకటి డ్యూయట్ ఉంటుంది, వీళ్ళిద్దరికి ఇంకొక 2 ఉంటారు పేరు, మొత్తం 4 మీద ఒక సాంగ్ ఉంటుంది. అది సోలో సాంగ్, అది నేను పాడమాట. లొకేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇది కాకినాడ తాలూకా కదా అంటున్నారు కదా, మరి పశ్చిమ గోదావరి సైడ్ అంతా ఆ లొకేషన్స్ ఉంటాయా, ఏంటి బేస్ ఏంటి? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ కాకినాడని ఎంచుకోవడానికి ఎందుకంటే కాకినాడ అనేది అన్నీ ఉంటాయి మ్యామ్, అన్నీ ఉంటాయి. మీకు కొంచెం దూరం వెళ్తే గోదావరి దొరుకుతుంది, కొంచెం దూరం వెళ్తే సముద్రం ఉంటుంది, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. సో అండ్ వెరీ ప్లెజెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో దట్స్ వై మనం చాలా చూపించాలి. రస్టిక్ ఏరియాస్ ఉంటాయి, మాస్ ఏరియాస్ ఉంటాయి, మాస్ పీపుల్ ఉంటారు. సో మనం ఈ సినిమాలో ఆల్మోస్ట్ 84+ లొకేషన్స్ ఉంటాయి మ్యామ్, 84+ లొకేషన్స్ ఉంటాయి. ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాలా, అండ్ ఆ 84+ లొకేషన్స్ కూడా కొత్తగానే ఉంటాయి. అంటే కాకినాడలో చాలా వరకు చాలా సినిమాలు అవి జరుగుతుంటాయి, కానీ ఎవరో చూపించిన లొకేషన్లు మేము చూపించాం. చాలా రూట్, ఎందుకంటే ఈయన్ని ఏటిమోగ అని ఒక ప్లేస్ ఉంటుంది, అది ఏంటి అంటే మార్నింగ్ అంతా సముద్రం ముందుకు వస్తుంది, తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది, అంతా బురద కింద ఉంటుంది అనమాట. ఆయనలో అక్కడికి తీసుకెళ్ళిపోయాం, వాటర్ ట్యాంక్ ట్విస్ట్ ఉంటుంది, హైలైట్ నాది మర్డర్ సీన్ ఒకటి ఉంటుంది, నాది మిమ్మల్ని మర్డర్ చేసేసేదా? సినిమా నా మర్డర్తో ఓపెన్ అవుతుంది సినిమాలో, అంటే నా మర్డర్తో ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ అక్కడ సినిమా లాస్ట్ లో కదండి విలన్ చనిపోతారు, నాన్ లీనియర్ ఎడిటింగ్ స్టైల్లో వెళ్తుంది, మొత్తం ముందుకి వెనక్కి వెళ్తుంది. ఆ సీన్ తీసినప్పుడు నన్ను నా ఒక
ఒక గొడవ ఉండండి, అది చేపల మార్కెట్, అది సముద్రం దగ్గర హార్బర్ దగ్గర ఉంటుంది అనమాట. 3 రోజుల నుంచి వర్షం పడింది అక్కడ, టీనా గారు full వర్షం పడింది. ఆ. ఆవిడకి ఎలా ఉందంటే చెప్తుంటే చూడండి. ఓ చెప్పండి చేపలు చెప్పండి. ఏం చేస్తారంటే ఈ తార్పాలని కప్పేసి ఆ. వాటిని ఎండబెట్టే చేపలు అవి ఆ, ఉంచుతారు. అవన్నీ ఆ 3 రోజుల వర్షానికి కుళ్ళిపోయాయి. కుళ్ళిపోయిన చేపలు. కుళ్ళిపోయిన చేపలు. ఆ కుళ్ళిపోయిన చేపల మధ్యలో నా మర్డర్ సీన్ ప్లాన్ చేశాడు. ఈ నేలంతా బురద, ఆ బురదలో నేను ఇలా పడి ఉండాలి ఇలా. అయ్యయ్యో. ఎప్పుడు మధ్యాహ్నం రాత్రి 11ంటికి షార్ట్ అది పడిపోయి తీశాడు. మార్నింగ్ వరకు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మీడియా వస్తుంది, పోలీసు వాళ్ళు వస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ మీరు మాత్రం అలాగే నేను అలా పడుకున్నాను, నేను పొద్దున వరకు అలాగే ఉన్నా. చాలా హారిబుల్ అండి. అంత అంటే నాకు ఆ టైంలో ఎందుకు వచ్చింది, ఎందుకు? హాయిగా స్టూడియోలో కూర్చొని చక్కగా ఏసీలో మంచిగా పాటలు పాడుకుంటూ మ్యూజిక్ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. అవసరమా నీకు? పైగా ఈ నీట్నెస్ ఫ్రీక్ మ్యామ్, అదే చాలా నీట్ గా ఉండాలి, అన్ని అలాంటి ఆయన తీసుకొచ్చి బురదలో. బురద కాదు మ్యామ్, అది ఇంకా ఎక్స్ట్రీమ్. బురద కంటే ఎక్కువే. 3 రోజులు నాకు ఫుడ్ తింటుంటే అదే గుర్తొచ్చింది, నాకు తిప్పిందండి నాకైతే. ఆ కుళ్ళిపోయిన చేపల స్మెల్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా worst ఉంటుంది. అవును. సో ఆ క్యారెక్టర్ కోసం ఇంత కష్టపడ్డారనమాట. ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి. ఒక ఫైట్ ఒకటి ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్. ఓకే ఆ రోజు ఫైట్ కోసం తీసుకొచ్చిన కత్తులు ఉంటాయి కదా, మామూలు మనల్ని తయారు చేస్తారు ఆర్టోళ్ళు. ఓకే పొడుతున్నవి ఇలా వంగుతాయి తప్పితే గుచ్చుకోవి, గుచ్చుకో. అట్టకత్తులు. ఆ బాక్స్ ఎక్కడ పారేసాడు వీడు, సో ఎవరో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాడు. అక్కడ ఈ లేన్సర్ ఆ చుట్టుపక్కల నాకు ప్యాట్ ఉంటుంది, అక్కడ అక్కడికి వెళ్ళి ఆ ఒరిజినల్ కత్తులు పట్టుకుంటాడు. ఒరిజినల్ కత్తులు అంటే ఆ చేపలు కట్ చేసేది కత్తులు. ఈ రౌడీలు వేసిన వాళ్ళందరూ ఏమో లోకల్ ఆర్టిస్టులు, వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు ఫైటర్స్ కాదు వాళ్ళు. నేను ఇలా కూర్చుంటే వెనక నుంచి వచ్చి ఒకడు పొడవాలి, ఇంకోటి ముందు నుంచి వచ్చి పొడవాలి. ఎవడెక్కడ పొడుతాడు అది రియల్ కత్తులతో. రియల్ కత్తులతో. నాకైతే ప్యాక్ అయిపోయింది ఆ రోజు మొత్తం. నిజంగా చాలా అది ఇప్పుడు ఒరిజినల్ స్టంట్ మ్యాన్స్ అయితే ఏం చేస్తారు, వాళ్ళకి టైమింగ్ ఉంటుంది. అవును, ఆ టైమింగ్ మనం అది కొట్టకపోయినా గుచ్చుకోదులే అన్న ఒక ధైర్యం ఉండేది మీకు. వాళ్ళు మనం కొట్టకపోయినా కొట్టినట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. వీడికి ఏమో టైమింగ్ ఉండదు, పాడే ఉండదు. అది మనకి మంచి ఫైట్, నిజంగా అవునండి. ఫైట్ ఉంటుంది. మరి అలా చేస్తారు ఆయన. ఓకే సార్, కాకినాడ తాలూకా అంటున్నారు, మళ్ళీ ఓన్లీ కాకినాడ వాళ్ళు చూస్తే సరిపోతుందా? లేదు మ్యామ్, ఇక్కడ కాకినాడ తాలూకా అన్నది ఒక పేరు మాత్రమే మ్యామ్. ఓకే ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి టౌన్ లో కూడా ఒక మాస్ ఏరియా ఉంటదిగా. ఏ ఊరు వెళ్ళండి, అమలాపురం వెళ్ళండి, లేకపోతే ఎక్కడికి వచ్చినా సరే ఒక మాస్ ఏరియాస్ ఉంటాయి. సో ఇట్ రిప్రజెంట్ దట్ మాస్ ఏరియా. అక్కడ జరిగిన కథ అంతే. మనం ఏంటి అంటే అక్కడ తీసాము, అందువల్ల పెట్టాము తప్ప, ఇట్స్ జస్ట్ టైటిల్ తప్ప దీనికే వర్తిస్తుంది అన్నది కాదు. మీరు అసలు ఇలాంటి క్యారెక్టర్ లో ప్రతి ఊర్లో చూస్తారు. ఓకే, మనం ఓన్ చేసుకుంటాం చాలా బాగా. అసలు మీరు అసలు కష్టపడట్లేదు, ఈజీగా ఇక్కడ మనోడే అనుకుంటాం. ఓకే, పలాస అనే సినిమా ఉంది మేడం, పలాసలో జరిగిన ఒక క్యాస్ట్ వీటి మీద చేసిన సినిమా అది. ఓకే, బట్ ఇది ప్రతి ఊర్లో ఉందిగా, ఉంది ఖచ్చితంగా. అందరూ అందుకే అందరూ ఓన్ చేసుకుంటారు Connect ఇలాంటి అవుతారు. కథలు. కాకపోతే ఒక పేరు ఉండాలి కాబట్టి సినిమాకి ఆ ఊరి పేరు పెట్టడం. సో పెట్టడం జరిగిందనమాట. సో మీరు అంటే మనం ఇంతకు ముందు చెప్పినట్లు పొలం తాకట్టు పెట్టి మరి ఈ సినిమా చేస్తున్నారు. పొలం సో ఉంటే కదా, దీన్ని నగలు కూడా, అది కూడా చెప్పండి. నగలు నగలు. సో నిజంగా అండి, వాళ్ళ అమ్మగారు అసలు నగలు. చెప్తుంటేనే నాకు ఇలా ఆవిడ ఎప్పుడు ఉంది. మహాలక్ష్మి దేవిలో ఎక్కువ నగలేసుకుంటారు. ఇవాళ చాలా సింపుల్ గా వచ్చింది ఆవిడ. ఓకే, మీరు నవ్వుతున్నారు కానీ నిజంగా ఓకే సరే. అయితే సార్, ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, చిన్న సినిమా అంటున్నారు. సో చూస్తే అదేం చిన్న సినిమా అనిపించట్లేదు, మీ ట్రైలర్ చూస్తే చాలా పెద్ద సినిమా లాగానే అనిపిస్తుంది. ఏంటి చెప్పండి మ్యామ్. యాక్చువల్లీ ఏంటి అంటే నేను తీసాను కాబట్టి, నేను ఎవరికీ తెలియదు కాబట్టి చిన్న సినిమా, మా బడ్జెట్ తక్కువ కాబట్టి చిన్న సినిమా. కాకపోతే మేము ఏం చేసామంటే మ్యామ్, సినిమాకి ఖర్చు పెట్టాం, మా లగ్జరీలకు వదిలేసాం. అసలు మేము మినిమం కూడా లగ్జరీ, ఒకే రూమ్ లో 5-6 ఉన్నాం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో లగ్జరీస్ లేవు. నెక్స్ట్ ఏంటి అంటే మేము ఎవ్రీ లొకేషన్ ని ఫ్రీగా తెచ్చుకున్నాం. ప్రతి ఒక్కరిని బతిమలాడుకున్నాం. ఇప్పుడు ఆర్ట్ వర్క్ ఉందనుకోండి, మనకు ఈ సెటప్ వేయాలి, కుర్చీలు ఎవడకుండా ఒక గంట కుర్చీలు ఉండరా అని తెచ్చుకున్నాం తప్ప ఎక్కడ పడితే అక్కడ దుబారాగా ఖర్చు పెట్టాల. ఈ విధంగా ఎవ్రీథింగ్. కానీ సినిమాకి పెట్టాం, మొత్తం లైటింగ్ సెటప్ వాడాం, క్యారవాన్ ఉంటుంది, యారీ SXT మంచి కెమెరాలు వాడాం, మన డాల్బీ అట్మాస్ చేయించాం చెన్నై వెళ్ళి. సో సినిమాకి పెట్టాల్సినవి అన్నీ పెట్టాం. మిగిలిన ఏంటి అంటే మేనేజబుల్ థింగ్స్. ఆర్ట్ వర్క్ ఉంది మ్యామ్, ఆర్ట్ వర్క్ మా ఫ్రెండే ఆర్ట్ డైరెక్టర్. అది మొత్తం నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి, టీం అందరూ ఇన్వాల్వ్ అయ్యి, జెండాలు కట్టడం, ఈ జెండాలు ఎక్కడ తక్కువ దొరుకుతాయి, ₹10 తగ్గితే అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి తెచ్చుకోవడం. సో ఇంతలా చేసాం కాబట్టి
ఇది తక్కువ బడ్జెట్లో అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఉన్నారు మ్యామ్, దే ఆర్ ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళ బడ్జెట్స్ వేరే ఉంటాయి, కానీ కథ విని మా టీంని అందరినీ చూసి వీళ్ళ బడ్జెట్లు కాకుండా వేరేగా తీసుకున్నారు. రైట్ సో అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి అల్టిమేట్గా మీరు ఈ మాట అన్నారుగా పెద్దగా కనిపిస్తుందని. అవును, అదే కావాలి. Yes, ma'am. సో మీ పెద్ద మనసు కూడా అందులో నిజంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం హీరోయిన్ గారి గురించి మాట్లాడుకుంటే తెలుగు అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు తెలుగు వారే కదా? తెలుగు అమ్మాయినండి. ఓకే, సో అచ్చమైన తెలుగు అమ్మాయిని చూడబోతున్నాం మనం. అయితే ఏంటి ఈ క్యారెక్టర్ కోసం మీరు ఏమన్నా హోంవర్క్ చేశారా స్పెషల్ గా? అంతగా ఏం చేయలేదు, అంటే Okay. నార్మల్ గా ఉండే అమ్మాయిలానే ఉండిద్ది ఇందులో. Okay. లైక్ మనం డైలీ చూస్తాం సత్యాన్ని, కాకపోతే ఇప్పుడు సత్య అనేది ఊర్లో ఉందంతే. ఊర్లో ఉంటుంది. సో మరి ఏమన్నా కష్టం అనిపించలేదా ఎక్కడన్నా ఏదైనా సీన్ లో కానీ ఏమన్నా? నాకు ఆన్ స్క్రీన్ ఏం కష్టం లేదు, ఆఫ్ స్క్రీన్ లొకేషన్స్ దగ్గర, కాస్ట్యూమ్స్ చేంజెస్ దగ్గర, Okay. అక్కడ అంటే సమ్ టైమ్స్ ఏమైందంటే ఓవర్ హీట్, ఎండ, yes. కొండ మీద సీన్ పెట్టారు ఒక రోజు అంతా, కొండ మీద చిన్న విలేజ్ అండి, ఒక చిన్న విలేజ్. ఆ కొండ ఎక్కితే ఆ 20 ఇళ్ళలే ఉంటాయి, ఒక 20 హౌసెస్ ఉంటే కనిపించేస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మొత్తం ఊరంతా కనిపించేస్తుంది. అలాంటి చిన్న ఊరు, ఏం ఫెసిలిటీస్ లేవు. ఒకసారి ఒక సాంగ్ షూట్ చేసేటప్పుడు సన్ స్క్రీన్ అయిపోయింది నాది, నేను చూసుకోలేదు. ఆ ఊర్లో మాయిశ్చరైజర్ కూడా దొరకదు. అది చిన్న పల్లెటూరు కాబట్టి. చిన్న పల్లెటూరు, చాలా చిన్న పల్లెటూరు, అంటే ఫెసిలిటీస్ లేకుండా కొన్ని అంటే మేము చాలా కష్టపడ్డాం అన్న ఇది. క్యారెక్టర్ పరంగా అయితే ఆల్ సెట్, అంటే డైలీ ఉండే అమ్మాయి, నాకు పెద్ద ఛాలెంజింగ్ ఏం అనిపించలేదు. ఓకే, అంటే కెరీర్ స్టార్టింగ్ లోనే ఇంత అంటే ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. నిజంగా మీకు అంటే ఫ్యూచర్ లో ఇంకా బాధ్యత పెరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా పెరగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా బాధ్యతలు రావాలి, ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ రావాలి. ఇది కూడా ఉంటది, ఇది కూడా కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటది. అంటే సార్ తో చేయడం కూడా ఛాలెంజింగ్. ఇంకొకటి ఇంకా ఎమోషనల్ సీన్ ఉంటది ఒకటి కొండ పైన, అది కూడా కొంచెం ఛాలెంజింగ్ అని అనిపించింది. ఆ సినిమా మొత్తం మీద నేను చేసిన బీజియం లో ఆ కొండ మీద సీన్ నాకు ఫేవరెట్. అంటే వాళ్ళిద్దరికి బ్యాక్గ్రౌండ్ నాకు కూడా ఫేవరెట్. చాలా మందికి చాలా కనెక్ట్ అవుతుంది. అంటే ఈ సీన్ క్లైమాక్స్ లో వస్తుందా? ఐ థింక్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. క్లైమాక్స్ కాదండి, ముందే వస్తుంది, కానీ అది వెంటనే పెయిన్ఫుల్ సీన్. దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా దాన్ని ఒక మంచి ఓఎస్టీ కింద రిలీజ్ చేయొచ్చు మనం దాన్ని. అంటే పెయిన్ఫుల్ సీన్ కి పెయిన్ఫుల్ గా ఇచ్చేలా, అక్కడ పెయిన్ఫుల్ కదా, పెయిన్ఫుల్ గా ఇచ్చేస్తే సరిపోద్ది అనుకోలే. సెహనా ఇచ్చారు మ్యామ్. అంటే దాంట్లో ఆవిడ కాలు పట్టుకుని ఆ అబ్బాయి పట్టి పెడితే మాట అంటాడు, దేవుడు కన్నీళ్ళేమి ఆడవాళ్ళకి రాసిచ్చేలేదు సత్య, బాధేస్తే మగాడైనా ఏడాల్సిందే అనే అమ్మాయి ఏడుస్తుంటే ఆ మాట చెప్తున్నప్పుడు తను పట్టి పెడుతూ చెప్తాడు. అలాంటి మూమెంట్ లో ఈ నిజంగా చెప్తున్నా, ఆ రోజు ఫస్ట్ టైం విన్నా అసలు నేను ఇంకా మైండ్ బ్లోయింగ్. ఇంకా అదిరిపోతుంది సినిమా ఒక ఎత్తు అయితే మ్యూజిక్ ఇంకొక ఎత్తు. మరి చేసింది ఎవరు? రఘు కొంచె గారు. అడవిలో ఐడియా లేదా? అక్కడ కొన్ని ఆకులు దొరుకుతాయి, దాన్ని తీసి రాసుకుంటే అదే మాయిశ్చరైజర్ ఏంటండి? మాయిశ్చరైజర్ గా సన్ స్క్రీన్ అయిపోయింది, అదే రాసేసుకుంటే సన్ ఏం చేయదు, ఇంకేం చేయదు, అడ్డుగా ఉంటది కదా. సో టీస్ చేస్తున్నారు ఆవిడ చేయట్లేదండి, చేసిందిగా. అబ్బా మీరు వచ్చినప్పుడు టీస్ చేస్తూనే ఉన్నారు కదండి. రఘు గారు అంటే ఇష్టం అండి, మ్యూజిక్. రఘు గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికి ఇష్టమే. క్యూట్ టీజింగ్ ఇది. క్యూట్ టీజింగ్, క్యూట్ గర్ల్ నుంచి. సో మీరంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అక్కడ వర్క్ చేశారని తెలుస్తుంది మీరు చెప్పకపోయినా కూడా. సో రైట్, సో ఏంటి అంచనాలు ఏమున్నాయి ఈ సినిమా రిలీజ్ అయ్యాక? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఈ సినిమాని మైత్రి సంస్థ నుంచి సినిమా రిలీజ్ అవ్వడం ఒక అచీవ్మెంట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మొన్న వారం 17th రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా హానెస్ట్గా చెప్పాలంటే అప్పుడు ఏ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వాలి సినిమాకి సంబంధించి. ఎవరో మా క్లోజ్ ఫ్రెండ్ మద్రాస్ రెడ్డి గారు సలహా ఇచ్చారు, ఈ రష్లో ఎందుకు వెళ్ళడం, మీరు 7-8 సినిమాలు ఉన్నాయి, నెక్స్ట్ వీక్ వెళ్ళండి, నెక్స్ట్ వీక్ సినిమాలు ఏం లేవు కదా, ఒకసారి ఆలోచించండి అంటే వెంటనే డిస్కస్ చేసాం. ఫైన్, ఓకే, మనం ఏం పెద్ద సినిమా ఏం కాదు, మనకి డిస్ట్రిబ్యూటర్లు ఫీల్ అయిపోతారు, లేదంటే క్యూబ్లో ఈ గోలంతా కంప్లీట్ కాలేదు, ఇవన్నీ ఉండవు కదా. అప్పుడు వెంటనే మేము పోస్టర్ వేసేసి 24th. కానీ మంచి టైం అండి యాక్చువల్లీ, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి, అందరూ రిలాక్సింగ్ గా స్కూల్ హాలిడేస్ అండి 24th నుంచి. సో ఇదంతా చూడొచ్చు, ఎవరైనా సినిమా చూడడానికి ఇష్టపడతారు, మంచి టైం అనొచ్చు. అయితే ఏ సినిమాలు లేవండి ఆ రోజు 24th. ఇంకోటి ఏదో 2 సినిమాలు అయితే అవి కూడా వస్తున్నాయి, అంతేగాని
ఒకటి డబ్బింగ్ సినిమా ఒకటి వస్తుంది, ఇంకోటి ఏదో ఇంగ్లీష్ మైకేల్ జాక్సన్ ఏదో వస్తుంది. బట్ ఆ సెక్టర్ వేరు అనుకోండి అదంతా. దీని ఆడియన్స్ వేరు ఇది, ఎందుకంటే ఒక మాస్ సినిమా, ఒక బీసీ సెంటర్స్లో అందరూ కొంచెం ఈ లుంగీలు కట్టుకుని ఈ కొంచెం ఈ సినిమాలకు ఒక సపరేట్ Set of audience ఆడియన్స్ ఉంటారు, ఉంటారు. 100% ఉంటారు. ఓకే. అండ్ ఆ సస్పెన్స్ కనుక కనెక్ట్ అయితే ఫ్యామిలీస్ అందరికీ చాలా నచ్చుద్ది సినిమా. అంత Right, మంచి right. సస్పెన్స్ ఉంది సినిమాలో. ప్లస్ వెల్గారిటీ ఏమి ఉండదు సినిమాలో అసలు. Okay. ఎక్కడ ఒక బూత్ మాటలు కానీ ఇవేమి ఇన్వెన్షన్స్ కానీ ఏమీ లేవు. ఓకే. అలాంటి సినిమా చూసి నెక్స్ట్ డే మైత్రి శశి గారు వచ్చి సినిమా చూశారు, శశిధర్ రెడ్డి గారు చూసి ఈ సినిమా నేను చేస్తున్నాను అని చెప్పేసి ఆయన వెంటనే ఇప్పుడు ఆ డేట్ మిస్ అవ్వడం వల్ల ఈ డేట్కి మేము ఆల్మోస్ట్ 270 స్క్రీన్స్లో వస్తుంది సినిమా. ఓ ఇట్స్ 270 వెరీ బిగ్గెస్ట్ రిలీజ్. అంటే చాలా మంది ఒక మిడ్ రేంజ్ హీరోలు కూడా ఇంత పెద్ద రిలీజ్ రావట్లేదు ఈ మధ్యకాలంలో. ఎగ్జాక్ట్లీ. అదృష్టం అంతే. అదే కదా. 24th ఖాళీగా ఉండడం, థియేటర్లో ఏదో సినిమా వేయాలి గ్యారెంటీగా. ఎండాకాలం కొంతమంది ఏంటి ఏసీ కోసం సినిమాకి వస్తారు. అంటే వాళ్ళ ఎక్కడ ఉంటాయి కదా. అవునవును, ఎందుకంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, Exactly. ఎవరైనా కూడా చూస్తారు. మెయిన్ ఈ మధ్య కాలంలో అంటే థ్రిల్లర్ జానర్, మర్డర్ అండ్ థ్రిల్లర్ జానర్. మీరు ఎందుకు ఈ జానరే ఎంచుకున్నారు? దీని కారణం ఏంటి? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ నేను ఓన్గా సినిమా చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు లవ్ స్టోరీ చేయొచ్చు మ్యామ్, చేయొచ్చు, చాలా ఈజీ చేసారు. నాకు స్పెషాలిటీ ఏముంటుంది మ్యామ్, ఒక సింపుల్ కథ ఏం చేసుకుని చేసేస్తే నలుగురిలో నారాయణ అయిపోతాను. సో నన్ను ఈ సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్ అన్నాడు, మ్యామ్ నువ్వు సేఫ్ గేమ్ ఆడలేదు అంటే, ఇంత కాంప్లికేటెడ్ సినిమా, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, అంత రస్టిక్ సినిమా. సో నేనేం నమ్మాను అంటే కాకినాడలో ఇది బాగా వర్కౌట్ అవుతుంది. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ లొకేషన్స్ ఆ క్రైమ్కి చూపించడానికి. అంటే మనం ఒక ఫ్రేమ్ పెట్టామంటే అబ్బా భలే ఉందరా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము ఆల్మోస్ట్ ప్రతి సీన్లో న్యాచురల్ పీపుల్ని వాడేసాం మ్యామ్. అంటే ఒక ఏరియాని ఫిక్స్ అవ్వడం, వర్క్షాప్ చేయడం, ప్రాపర్గా ప్లాన్ చేయడం, వాళ్ళలోకి మనం వెళ్ళిపోవడం, జూనియర్స్ని రప్పించుకుని మన చుట్టూ పెట్టుకోకుండా వాళ్ళలోకి మనం వెళ్ళిపోవడం. సో అది చెయ్యాలి అంటే ఏంటి అంటే వాళ్ళందరూ వాళ్ళలా వాళ్ళు ఉండాలి. సో మాస్ పీపుల్ అలా ఉంటారు. సో దట్స్ వై మనం ఆ కథని అంత ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మేము ఒక సీను మన కుంభాభిషేకం దగ్గర చేసాం కదండి. అది 3000 సండే వస్తే 3000-4000 మంది గ్యాదర్ అవుతారు మేము చేపలు కొనడానికి ఇవన్నీ ఆ ఏరియాలో. చాలా హ్యూజ్ ఎక్కువ. సో మేము ఏం ప్లాన్ చేసామంటే అక్కడ మాంటేజ్ కాదు, జనరల్గా మాంటేజ్ తీయడం ఈజీ, నడవడం కూర్చోవడం తీసేయడం ఈజీ. సీన్ తీసాం మ్యామ్. ఆ 3000-4000 మంది మధ్యలో మనం ముందే ప్లాన్ చేసుకుని కరెక్ట్గా మధ్యలోకి వెళ్ళి మా ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తుంటే ఎవరికి తెలీదు, అంత బిజీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అర్థమయ్యే లోపు సీన్ తీస్తాం. సో అది చేయాలంటేనే ఒక 10-15 లక్షలు అవుతుంది. ఎంత ప్లానింగ్ ఉంటే అలా చేస్తారండి. అవును మ్యామ్. సో రియల్ జాతరలో కూడా రియల్ జాతరలో తీసాం మ్యామ్. మీరు ట్రైలర్ లో అతను డాన్స్ కట్టడం ఉంది కదా, అది మేము ఏం చేసామంటే జాతరలో ఆర్గనైజర్స్కి చెప్పాం మేము పలానా టైంకి సెట్ చేస్తాం. అలాగని ఏదో చిన్న కెమెరాతో కాదు, లైటింగ్ సెటప్, ట్రాక్ అండ్ ట్రాలీ సెటప్, ఏరియా 60 కెమెరా అవన్నీ ఉన్నా కానీ మేము ముందు ప్లాన్ చేసుకున్నాం. మేము 2 రోజులు ముందు ప్లాన్ చేసుకుని ఓకే ఈడెక్కడ ఉండాలి, ఈడెక్కడ ఉండాలి, ఈడు ఇలా చేయాలి, అలా చేయాలి అంతా ప్లాన్ చేసుకుని జనాలు మేము వస్తున్నాము అని అనిపించుకుని గుమిగూడిపోతారు కదా మేము. కరెక్ట్గా అప్పుడు చేసాం. నిజంగా అది ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్గా ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్ సీను చేస్తాం మేము. అలా నిజంగా చెప్తుంటే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే అంటే రియలిస్టిక్, అంటే వాళ్ళకి తెలియదు పక్కన ఇది షూటింగ్ జరుగుతుంది అనేసి. గ్రేట్ కదా అసలు. యాక్చువల్లీ అయితే రఘు సార్ మీ గురించి మాట్లాడితే మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి పూరి గారు. సో ఈ ప్రమోషన్స్లో పూరి గారిని పిలవలేదా, లేకుంటే ఆయన ఏంటి? అంటే తను దొరకలేదండి, తను బాంబేలో ఉన్నారు తను. సో ఉంటే గ్యారంటీ వస్తాడు, అదేం లేదు. ఇప్పుడు అడగడమే వస్తాడు. కానీ మా ప్రీ రిలీజ్ మాత్రం వివి వినాయక్ గారు వచ్చారండి. వివి వినాయక్ గారు, కోన వెంకట్ గారు, విఎన్ నాయక్ గారు వీళ్ళందరూ వచ్చి సినిమా గురించి బాగా మాట్లాడారు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళంతా లెజెండరీస్ కదా. ఇప్పుడు పూరి గారు, వివి వినాయక్ గారు వీళ్ళందరూ ఇది తను రావడం కూడా చాలా నిండుదనం వచ్చింది. చాలా అసలు ఇంకొన్ని ఏరియాలు బ్యాలెన్స్ ఉన్నాయి యాక్చువల్గా. మొత్తం అంతా అయిపోయింది మాకు. ఈ చిన్న చెన్నై, ఒరిస్సా, కర్ణాటక వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తా ఉన్నారు, అవి మాకు ఇస్తారా అని చెప్పి. మైత్రి శశి గారు ఒక మంచి మాట అన్నారు నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు. మీ సినిమాని ఎగ్జిబిటర్సే అడుగుతున్నారు థియేటర్ వాళ్ళు, గేదెల రాజు కావాలని. ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఎగ్జాక్ట్లీ. సో సినిమా చూస్తున్నప్పుడు ఏ సీన్ చూస్తే ఒక ఆడియన్స్కి వావ్ అనిపిస్తుంది? మ్యామ్ లాస్ట్ 20 minutes మ్యామ్. లాస్ట్ 20 minutes
అంటే నేను ఏదో ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాను అనేది అసలు అనుకోవద్దు. సీరియస్లీ మీరు లాస్ట్ 20 minutes ఎక్స్ట్రీమ్లీ రేసీగా ఉంటుంది, ఓకే. ఎక్స్ట్రీమ్లీ రేసీగా ఉంటుంది, అదిరిపోద్ది అసలు. అది నిజం ట్విస్ట్ రివీలింగ్. ట్విస్ట్ రివీలింగ్. అంటే ట్విస్ట్ తో స్టార్ట్ అవుతుందా, ట్విస్ట్ తో ఎండ్ అవుతుందా? అదే మ్యామ్ మొత్తం మీద అది ట్విస్ట్ మొత్తం ఉంటుంది, మీద మొత్తం మీద ట్విస్ట్ ఉంటుంది. అది నేను చెప్పలేను కానీ అంటే మ్యామ్ ఇట్స్ లైక్ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ ఏ థ్రిల్లర్కైనా సరే ట్విస్ట్ అనేది ప్రాణం. అవునవును. సో దాన్ని మేము హ్యాండిల్ చేసిన తీరు ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే మిమ్మల్ని రెండోసారి సినిమా చూసేలా చేస్తుంది. జనరల్ గా ఈ థ్రిల్లర్స్ ట్విస్ట్ రివీల్ అయిపోతే ఇంక చూడరు, అయిపోయింది, వాళ్ళకి కావాల్సింది వచ్చింది. కానీ ఈ సినిమాలో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించలేదు అని చెప్పి ఖచ్చితంగా అంటే వీడు ఏదో వేగ్గా చెప్పేసాడా నిజంగానే అలాగే కనెక్ట్ చేసుకుంటా వచ్చాడా పాయింట్లు అనేది చూస్తారు ఖచ్చితంగా. 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 సో మీరు క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు రఘు కుంచే గారినే ఎందుకు అనుకున్నారు, ఏంటి రీజన్? రఘు సార్ని అనుకోలేదు మ్యామ్, రఘు సార్ని అనుకోలేదు. గీతలో స్ట్రాంగ్గా ఉండాలని క్యారెక్టరైజేషన్ అంతా అనుకున్న తర్వాత వేరే వేరే ఎవరినో అనుకున్నాం. మా డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ గారు ఏమన్నారంటే, ఒరే ఇంత మంచి సినిమా చేస్తున్నావు, ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోకు, కొంచెం మంచి క్యారెక్టర్ని చూసుకుని పెట్టుకో అన్నారు. అందరూ డబ్బుల కోసమే ఆలోచించరు, నువ్వు ట్రై చేయ అన్నారు. రఘు సార్ దగ్గరికి ఫస్ట్ నేను మ్యూజిక్ కోసం వెళ్ళా. సో మ్యూజిక్ కోసం వెళ్ళి మ్యూజిక్ గురించి అంత డిస్కషన్ అయిపోయింది, సాంగ్స్ డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో అన్నయ్యని నేను స్ట్రైట్గా చూడడం, ఆయన మాట్లాడుతున్నప్పుడు చూడడం, ఆయన బిహేవ్ చేసి తీరు చూడడం, మంచి హైట్ ఉంటాడు ఈయన. సో ఇదంతా చూసి ఇదేదో వర్కౌట్ అయ్యి వ్యవహారంలాగే ఉందని చెప్పి చిన్న రాయేసా. మ్యూజిక్ అయిపోయింది కదా అని ఒకసారి కథ వినండి పూర్తిగా, ఏదో క్యారెక్టర్ అనండి, నాకు ఎందుకో మీరు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే చాలా పాజిటివ్గా తీసుకున్నారు. విన్న తర్వాత హీస్ లైక్ నిజంగానే కమర్షియల్స్ వైపు ఆలోచించకుండా సపోర్ట్ చేశారు. నిజంగా ఆ రోజు మా టీం బలంగా నమ్మిందండి. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కరెక్ట్, అదే ఈ రోజు మీ ముందు కూర్చోబెట్టింది, 270 సెంటర్లు తెచ్చిపెట్టింది. నిజమా అండి? ఎందుకంటే ట్రైలర్ చూసాక కూడా ఇంకా ఆ క్యారెక్టర్ అంటే వేరే ఇంకా ఎవరిని మేము ఊహించుకోలేమన్నమాట, అలాగే ఎగ్జాక్ట్ దానికి సెట్ అయిపోయారు. సో రఘు సార్ మీ గురించి చూసుకుంటే మీరు ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి అంటే ఉన్నారు, మీరంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే మీరు హీరోగా ఎందుకు చేయట్లేదు? అంటే నేను ఆ వేలో అసలు యాక్చువల్గా యాక్టర్గా అనే వేలో ఎప్పుడు ఆలోచించలేదండి ఫస్ట్ నుంచి. నాది ఎంతసేపు మ్యూజిక్, సింగర్, అదే ఫోకస్. ఆ ఫోకస్లో అప్పుడు నేను ఏంటంటే నాకు సరైన ఆపర్చునిటీస్ ఇక్కడ హైదరాబాద్లో దొరక్క యాంకర్ అయ్యాను. యాంకరింగ్ చేస్తూ డబ్బింగ్ చెప్పేవాడిని, ఇవన్నీ. అందులో ఒక 10 ఏళ్ళు గడిచిపోయింది. నాకు ప్రైమ్ టైం అంతా నాకు అక్కడ వేస్ట్ అయిపోయింది ఆనెస్ట్గా చెప్పాలంటే. అంటే ఇది నాట్ డెస్టినీ అండి, మనం అనుకుంటాం కానీ ఏ టైంకి ఏది రాసి పెట్టుందో అదే జరుగుద్ది. నేను బలంగా నమ్ముతాను ఈ కర్మ సిద్ధాంతం. ఎందుకంటే ఎవరు కష్టపడి చెప్పండి, అందరూ కష్టపడతారు, ఇక్కడ అందరూ కష్టపడతారు, కానీ ఫలితం అనేది కొంతమంది వైపే ఉంటుంది. అదే అంటాను, సినిమా ఇండస్ట్రీలో 80% లక్ కావాలి, 20% టాలెంట్ ఉంటే చాలు. మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ అండ్ సింగర్ ఈ మూడిట్లో మీకు ఏ రోల్ చాలా ఇష్టం? హానెస్ట్గా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్షన్ ఇష్టం నాకు బాగా. ఎందుకంటే నేను ఒక సాంగ్కి ఫాదర్ అవుతున్నాను నేను. ఎందుకంటే అది చాలా ఇప్పుడు అదే అంటారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిసిస్ట్ కలిస్తే పాట పుడుతుంటారు. వీళ్ళిద్దరూ పాటకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అంటారు. మనకి ఇక్కడ మొత్తం క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేస్తారు, కానీ మీరు హాలీవుడ్లో తీసుకుంటే సాంగ్ ఒరిజినల్ కంపోజర్ అండ్ ఆథర్ అంటారండి. ఇప్పుడు మన ఆస్కార్ అవార్డు కూడా చూడండి మీరు, నాటు పాటకు వచ్చింది, కీరవాణి గారికి ఇచ్చారు, చంద్రబోస్ గారికి ఇచ్చారు అవార్డు. సో అక్కడ ఆ వాల్యూ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే దేనిగా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు వేరు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వేరు, ఇలా ఉంటుంది. కానీ ఆ క్రియేషన్ నాకు చాలా ఇష్టం. అంటే ఒక పాటను మనం క్రియేట్ చేయడం, పాట అనేది ఏంటి నా సంవత్సరాలనే ఉంటుంది, బతికున్నన్ని రోజులు అంటే మనం లేకున్నా కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్లేయింగ్ చాలా ఈజీ, ఫోన్ లో ప్లే చేసుకోవచ్చు. మనం ఒక సినిమా చూడాలంటే ఒక సెటప్ పెట్టుకోవాలి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. అదే పాట వినాలంటే మీరు ఎలా వినేయచ్చు. అయితే గేదెల రాజు అనే సినిమాని ఒక్క లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. మీరేం చెప్తారు? చూస్తే ఒకటే నిజం, చూడకపోతే చూస్తే ఒకటే నిజం, చూడకపోతే ఒకటే నిజం, 100 అనుమానాలు. ఓకే, చూస్తే ఒక నిజం, చూడకపోతే 100 అనుమానాలు. అది సినిమా అంతా అనుమానాలతో పోతుంటుంది. మామూలుగా రియల్ లైఫ్ లో కూడా అంతే కదా మేడం. అవునండి. చూస్తే కదా తెలిసేది నిజం ఏంటనేది, చూడకపోతే ఏంటి దాని చుట్టూ గాసిప్స్, ఎందుకు జరిగింది, రకరకాల స్పెక్యులేషన్స్. ఎవరికి నచ్చిందో చెప్పుకుంటాడు కదా, ఎవడ స్క్రిప్ట్ ఆడు రాసుకుంటాడు, కానీ నిజం ఒకటే అక్కడ, కానీ ఆడు చెప్పుకునే 100 ఉంటాయి కదా. అయితే ఈ సినిమాను థియేటర్ లోనే ఎందుకు చూడాలి
చెప్పండి. మ్యామ్ ఎక్స్పీరియన్స్ నేను ఊరికే వెళ్ళి 3000 మంది మధ్యలో సీన్ తీయలేదు కదా మ్యామ్. అది నేను చిన్నగా తీసినా ఆవిడ పట్టించుకోడు. ఓకే. ఆ 3000 మందిలో చేసి డాల్బీ అట్మాస్ చేయించామంటే ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఇవ్వాలని. కాకినాడని మధుర శ్రీధర్ రెడ్డి గారు ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చి ఒక మాట అన్నారు. అంటే మేము చూపించాం ఆయనకి, నాన్న కాకినాడలో ఉన్నట్టే ఉంది అంటే ఆ ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వగలిగాం కదా మ్యామ్. ప్రతి సీను అలాగే ఉంటుంది. సో చాలా వరకు ఇప్పుడు వీళ్ళది తెందే విజయ్ది వాటర్ ఫాల్ దగ్గర, మోతిగూడెం వాటర్ ఫాల్ దగ్గర ఉంటుంది. అది చూస్తే మీకు నిజంగా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇప్పుడు చిన్న సినిమా ఓటీటీలు చూసేచ్చు అనుకుంటారు. ఇది చిన్న సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా, ఆ గూస్ బంప్స్ మూమెంట్ ఇచ్చే సినిమా. సో దట్స్ వై ఖచ్చితంగా థియేటర్కి వస్తే మీరు పెట్టిన 100% వస్తుందండి, 100% వస్తుంది. దానికోసం థియేటర్లోనే చూడాలి. ఓకే. అయితే ఈ సినిమా ద్వారా మీరేం చెప్పదలుచుకుంటున్నారు యాక్చువల్లీ? చెప్పండి. సినిమా ద్వారా ఏం చెప్పం మ్యామ్. సినిమా ద్వారా చెప్పడానికి ఏమీ లేదు. ఏ సినిమా అయినా సరే మనం ఎందుకున్నాం ఇక్కడ, మనం ఎంటర్టైన్ చేయడానికి ఉన్నాం. అది నవ్విస్తామా, ఏడిపిస్తామా, గూస్ బంప్స్ తెప్పిస్తామా, కోపం ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలి. వాడికి ఏంటి, వాడు 100 టెన్షన్ లో ఉంటాడు, ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి ఫీల్ అవ్వాలి. వాడు థ్రిల్ అయినా అవ్వాలి, లేకపోతే ఏడవాలి, నవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. ఆ థ్రిల్ చేయడం అనేది మేము 100% సాటిస్ఫై చేస్తాం అన్నది మా నమ్మకం. దట్స్ వై రమ్మంటున్నాం థియేటర్ కి. అందులో నేను ఏదో మెసేజ్లు ఇస్తాను దేశాన్ని వద్దరంతాను మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు క్లాసులు వీక్తే తిడతాడు కూడా. చెప్పడానికి బోల్డ్ మంది ఉన్నారు బయట, బోల్డ్ మంది చూపిస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమాకి వస్తే కాకినాడకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఇంకా అక్కడ ఏదో జరిగిన సంఘటనలో వీళ్ళు కూడా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఖచ్చితంగా. సో మీ అందరితో మాట్లాడి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో ఇది ఇవాల్టి కార్యక్రమం. సో ఏప్రిల్ 24న గేదెల రాజు అంటే కాకినాడ తాలూకా అనే సినిమా వచ్చేస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి మరీ చూడండి. సో ఎందుకంటే ఇదొక థ్రిల్లర్ అంటే మనందరికీ తెలుసు కదా. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో లెట్స్ వాచ్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.